ఈ వీడియోలో పంజాబీ డ్రెస్ యొక్క టాప్ని సులభంగా ఎలా కటింగ్ చేసుకోవాలో చూపిస్తాను, చూసేయండి. కొత్తగా టైలరింగ్ నేర్చుకునేవారు కావచ్చు, లేదంటే ఇంట్లో అంటే టైలరింగ్ అస్సలు రాకపోయినా సరే మా డ్రెస్ టాప్ని మేమే కుట్టుకోవాలి అనుకునే వాళ్ళైనా సరే ఈ వీడియో చూస్తూ కనుక మీరు కట్ చేసుకుంటే మీకు టాప్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుందండి. ఒకసారి వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి, మీకు చాలా బాగా అర్థమవుతుంది. ఫస్ట్ టైం చూసినా కూడా మీ డ్రెస్ టాప్ని మీరే ఈజీగా కట్ చేసేసుకుంటారు. ఫస్ట్ మనము క్లాత్ని 4 ఫోల్డింగ్స్ మీద పరుచుకోవాలి. ఫోల్డింగ్స్ అనేవి మన వైపుకి ఉండాలి, ఓపెన్స్ అనేవి మనకి ఆపోజిట్ సైడ్లో ఉండేలాగా వీడియోలో ఎలా అయితే చూపించానో అలాగే వేసుకోండి. ఇప్పుడు మనం కొల కోసం ఏ డ్రెస్ని అయితే తీసుకున్నామో ఆ డ్రెస్ యొక్క టాప్ని నేను వీడియోలో చూపించినట్టు అడ్జస్ట్ చేసుకొని క్లాత్ ఫోల్డింగ్ చివరికి ఎలా అయితే నేను పెట్టానో అలాగే పెట్టేసుకోండి. ఇప్పుడు మనము ఎటువంటి టేప్ని యూస్ చేయకుండా డ్రెస్తోనే కొలతలు ఎలా తీయాలో చూసేయండి. పైన షోల్డర్ దగ్గర నెక్ వైపు ఒక మార్కింగ్ చేసుకోవాలి, అలాగే షోల్డర్ వైపు కుట్టు కంటే కొంచెం పై వైపుకి చేసుకోవాలండి మార్కింగ్ ఎప్పుడు కూడా. అలాగే కట్స్ పాయింట్ దగ్గర కూడా ఒక మార్కింగ్ అయితే చేసేసుకోండి. అలాగే టాప్కి చివరన లూజ్ ఎంత ఉంది అక్కడ కూడా ఒక మార్క్ అయితే చేసుకోండి. ఆర్మ్ రౌండ్ దగ్గర ఒక మార్క్ చేసుకోండి. మన ఫిట్టింగ్ కోసం లూజ్ ఎంత ఉంచుకున్నామో అక్కడ కూడా నేను వీడియోలో ఎలా అయితే చూపించానో అలాగే ఒక మార్క్ చేసుకొని ఇలా లైన్స్ అయితే డ్రా చేసేసుకోండి. ఆర్మ్ రౌండ్ దగ్గర కూడా మనము కుట్టు దగ్గరికి కాకుండా కొద్దిగా పై వైపుకి చేసుకోవాలండి. మనం కుట్టు దగ్గరికే చేస్తే మళ్ళీ మనం కుట్టేసరికి మరి కొంచెం క్లాత్ అనేది ఫోల్డింగ్లో పోతుంది కాబట్టి మనకి టైట్ అయిపోతుంది అనమాట. అలాగే ఖర్చు కోసం వచ్చేసరికి మనకి బాడీ పార్ట్ దగ్గర 2 ఇంచెస్ వరకు ఖర్చు పెట్టుకోవచ్చండి, క్లాత్ ఎక్కువగానే ఉంది కాబట్టి. కట్స్ దగ్గర మాత్రం ఎవరికైనా సరే 1 ఇంచ్ వరకు ఎక్స్ట్రాగా ఉంచుకుంటే సరిపోతుంది. అది కూడా మనం ఫోల్డింగ్ చేసి కుట్టడానికే తప్ప అక్కడ మనకి ఖర్చు కోసం అయితే ఏమీ ఉంచుకోవసరం లేదండి. జస్ట్ ఫోల్డింగ్ కోసం ఒక 1 ఇంచు ఉంచుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మన కొలత డ్రెస్ని అయితే తీసేసి నేను వీడియోలో ఎలా అయితే చూపించానో అలాగే లైన్స్ డ్రా చేసేసుకోండి. మనం మార్కింగ్ చేసుకున్న లైన్స్ అన్నీ కూడా కలిపేసి డ్రా చేసుకోవాలి. మనము కొలత డ్రెస్ని ఫ్రంట్ వైపు పెట్టుకొని తీసుకున్నాం కాబట్టి ఇది అనేది ఫ్రంట్ నెక్ అనమాట. ఫ్రంట్ నెక్ 6 ఇంచెస్ 6.5 ఇంచెస్ కంటే ఇంకా డౌన్ చేయకూడదండి, బాగోదన్నమాట. ఇంకా మనము బ్యాక్ నెక్ అయితే మనకి ఒక 7.5 అలా లేదంటే 8 9 వరకు కూడా పెట్టుకోవచ్చు. ఫ్రంట్ నెక్ మాత్రం ఇంతకంటే డీప్ అయితే చూడటానికి బాగోదన్నమాట. ఈ ఆర్మ్ రౌండ్ కూడా ఫ్రంట్ వైపు నుంచే తీసుకున్నాం కాబట్టి మనం ఫ్రంట్ పార్ట్ వైపుకి ఇంకా లోత్ ఏమి తీయవసరం లేదండి. బ్యాక్కి కట్ చేసుకున్నప్పుడే కొద్దిగా పైకి కట్ చేసుకుంటే సరిపోతుంది. మీకు ఒకసారి టేప్తో కూడా కొలతలు చూపిస్తున్నాను చూడండి. ఫ్రంట్ నెక్ డీప్ వచ్చేసరికి మనకి 6.5 అలా వచ్చింది. బ్యాక్ నెక్ కోసం అయితే నేను 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టేసుకున్నాను. బ్యాక్ కొంచెం డీప్ ఉండాలి కాబట్టి బ్యాక్కి పెట్టేసుకున్నాను. లేదు మీకు ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ కూడా ఒకే డీప్ కావాలనుకుంటే అలాగే ఉంచేసుకోవచ్చు, ఏమి ఇబ్బంది ఉండదు. కానీ డ్రెస్సులకి ఏంటంటే బ్యాక్ నెక్ కొంచెం డౌన్గా ఉంటేనే బాగుంటుంది కదా. ఇప్పుడైతే మనము కట్ చేసేసుకుందాము. చూసారు కదండి, నెక్ ఒక్కటి మాత్రమే కట్ చేయలేదు, మిగతా అంతా కూడా నేను కటింగ్లో కట్ చేసేసాను. ఇక్కడ వచ్చేసరికి నేను ఆర్మ్ రౌండ్ దగ్గర డీప్ కొంచెం పైకే తీసాను. మీరు గమనించినట్లయితే బ్యాక్ పార్ట్ కోసం తీసుకున్నాను కాబట్టి కొద్దిగా పైకి తీసుకున్నాను అనమాట. ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకున్న లోత్ అనేది ఫ్రంట్ పార్ట్కి కరెక్ట్గా సరిపోతుంది. ఇక్కడ ఫ్రంట్ నెక్ కూడా కటింగ్ చేసేసుకొని ఇక్కడ మనకి కట్స్ పాయింట్ దగ్గర కట్స్ కూడా ఇచ్చేసుకున్నాను అనమాట. కట్స్ పాయింట్ దగ్గర ఖచ్చితంగా కట్స్ అయితే ఇచ్చుకోండి, అప్పుడే మీకు కుట్టేటప్పుడు ఇక్కడికి కట్స్ వస్తుందని కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుందన్నమాట. ఇంకా బ్యాక్ నెక్ కూడా మార్క్ చేసుకొని బ్యాక్ నెక్ కూడా కటింగ్ చేసేసుకుంటే మనకి టాప్ కటింగ్ అయితే పూర్తయిపోతుంది. ఎవరికి కూడా ఎటువంటి డౌట్స్ లేకుండా ఈజీగా అర్థమవుతుందండి. 1కి 2 సార్లు వీడియో కనుక చూసినట్లయితే మీకు ఎక్కడ కూడా డౌట్స్ అనేవి రావు, అస్సలు కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. మనము ఈ పైన బ్యాక్ పార్ట్ అలాగే ఫ్రంట్ పార్ట్ అనేసి అయితే రాసుకోండి, లేకపోతే మళ్ళీ మీరు కుట్టేటప్పుడు కన్ఫ్యూజ్ అయిపోతారు. ఫ్రంట్ అని ఉంటే ఫ్రంట్కి, అలాగే బ్యాక్ అని ఉంటే బ్యాక్కి స్టిచ్ చేసుకోవచ్చు అనమాట. ఫ్రంట్ బ్యాక్ కటింగ్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో చూసేయండి. హ్యాండ్స్ కోసం అయితే క్లాత్ని ఫోల్డింగ్ ఏమీ చేసుకోవసరం లేదండి. ఆల్రెడీ మనకి క్లాత్ అనేది 4 ఫోల్డింగ్స్ మీదే ఉంది. నేనైతే ఇక్కడ షార్ట్ హ్యాండ్స్ పెట్టుకుంటున్నాను. మీకు ఎవరికైనా ఎల్బో హ్యాండ్స్ కావాలంటే ఎల్బో హ్యాండ్స్ వరకు
కొలతలు తీసుకోవచ్చు. ఇక్కడ షార్ట్ హ్యాండ్ కోసమే నేనైతే డ్రా చేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే హ్యాండ్ చివరన హెచ్చు తగ్గులు లేకుండా, అలాగే కుట్టు కోసం కూడా ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రాగా ఉండేటట్టు ఒక లైన్ అయితే డ్రా చేసుకున్నాను. ఇప్పుడు మనం డ్రా చేసుకున్న లైన్ పైన హ్యాండ్ని కొలత డ్రెస్ యొక్క హ్యాండ్ని పెట్టుకొని అక్కడికి మనము మామూలుగా బ్లౌజ్కి ఎలా అయితే హ్యాండ్స్ కట్ చేసుకుంటామో అలాగే మార్కింగ్స్ అయితే చేసుకోవాలండి. హ్యాండ్ పొడవు దగ్గరికి ఒక మార్కింగ్, లూజ్ దగ్గరికి, అలాగే ఆర్మ్ రౌండ్, హ్యాండ్ రౌండ్ తిరుగుతుంది కదా అక్కడికి కూడా కొంచెం పై వైపుకి ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. అలాగే ఖర్చు కోసం అనేసి ఇక్కడ ఒక 2 ఇంచెస్ క్లాత్ ఎక్స్ట్రాగా ఉంది కదా అని చెప్పేసి నేను 2 ఇంచెస్ ఖర్చు కోసం అయితే తీసుకున్నానండి. ఇక్కడ హ్యాండ్ పొడవు మనము పెట్టుకున్న దగ్గర కూడా ఒక 1/2 ఇంచ్ పైకి మార్కింగ్ చేసుకోవాలి, ఎందుకంటే కుట్లోకి వెళ్ళిపోతుంది మనం కుట్టేటప్పుడు. ఇప్పుడు మనము మార్క్ చేసుకున్న లైన్స్ అన్నిటిని కూడా వీడియోలో ఎలా అయితే చూపించానో అలాగే కలిపేసుకొని హ్యాండ్ రౌండ్ షేప్ కూడా ఇచ్చేసుకోండి. హ్యాండ్ రౌండ్ షేప్ నీట్గా ఉంటేనే మనకి హ్యాండ్ ఫినిషింగ్ అనేది చాలా బాగుంటుంది అనమాట. అలాగే హ్యాండ్స్కి ఒకవైపు లోతు తీస్తాం కదా ఫ్రంట్ వైపు, అది నేను స్టిచ్చింగ్ వీడియోలో చూపిస్తాను. ఇంకా స్టిచ్చింగ్ అనేది నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తానండి. ఎవరికైనా కటింగ్లో డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేసుకొని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. హ్యాండ్ కటింగ్ అయిపోయిన తర్వాత హ్యాండ్కి టక్స్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే ఓపెన్ చేసి చూస్తే హ్యాండ్ చూసారా ఎంత బాగా వచ్చింది.